నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఈ రోజు మనం గమనిస్తే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అత్యంత దారుణమైనటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. చెడు మార్గంలో ప్రయాణిస్తున్నారు. అన్యాయంగా డబ్బు సంపాదించాలని చెప్పి ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఎంతో మందిని చంపుతున్నారు. అలానే చిన్న పిల్లల పట్ల కూడా అత్యాచారాలు చేస్తున్నారు. చాలా కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్ని దుర్మార్గాలన్నింటికీ మూల కారణం ఏంటంటే ఒక్కటే, చిన్నప్పుడు విలువలు నేర్పించకపోవడమే. మనం గనక చిన్నప్పుడు విలువలు కనుక నేర్పిస్తే ఖచ్చితంగా సమాజం సన్మార్గంలో ఉంటుంది. ఎటువంటి చెడు సంఘటన కూడా సమాజంలో జరగదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తల్లి తన ఒడిలో కూర్చుని పెట్టి పిల్లలకు వాల్యూస్ నేర్పించాలి. తండ్రి తన భుజాలపై తిప్పేటప్పుడు పిల్లలకు వాల్యూస్ నేర్పించాలి. అలాగే గురువు తన పాదాల దగ్గర పిల్లలు కూర్చుని పెట్టి వాల్యూస్ నేర్పించాలి. ఇలా గనక బాల్యంలో గనక మనం విలువలు నేర్పిస్తే ఖచ్చితంగా సమాజం సన్మార్గంలో ఉంటుంది. ప్రతి వ్యక్తి ఉన్నత స్థానంలో మంచి పొజిషన్లో కూర్చుంటూ సమాజానికి మంచి చేస్తారు. అలానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేశ ప్రధానులు కావచ్చు, దేశ మంత్రులు కావచ్చు, అలానే ముఖ్యమంత్రులు కావచ్చు, అలానే కలెక్టర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇలా ఎవరిని తీసుకున్నా సరే వీళ్ళందరూ కూడా బాల్యం నుంచే రావాలి. వీళ్ళందరూ చిన్నతనంలో కనుక సరైన వాల్యూస్తో ఉంటే వీరు ఎంత మంచి పొజిషన్ ఉంటే ఆ సమాజానికి అంత మంచి చేస్తారు. వీళ్ళు కనుక వాల్యూస్ లేకపోతే వీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉంటే ఈ సమాజానికి అంత పెద్ద ప్రమాదకరంగా మారుతారు. అందుకే నేను ఈ మార్గంలో రావడానికి మూల కారణం ఏంటంటే, నా కుటుంబ పోషణ కోసం నేను ఒక చిన్న వ్యాపారం ఉద్యోగం చేసుకున్నాను. నాకు వచ్చిన దాంతో చాలా తృప్తిగా బ్రతకడం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను. అలానే నేనేంటంటే ఈ సమాజంలో ఎంతో మంది మహాత్ముల యొక్క జీవితాలను చదివి వారి గురించి తెలుసుకున్న తర్వాత, స్వామి వివేకానంద కావచ్చు, కలాం గారు కావచ్చు, ఇలా ఎంతో మంది మహాత్ముల జీవితాలను తెలుసుకున్న తర్వాత సమాజానికి మనం అంటే ఎంతో కొంత మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ మార్గంలోకి రావడం జరిగింది. అందుకే ఎక్కువగా నేను ఫోకస్ చేసేది ఏంటంటే, స్కూల్స్, కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో కనుక ముందు మనం వాల్యూస్ అందిస్తే చిన్నతనం నుంచి పేరెంట్స్కి కూడా మనం పిల్లలు ఎలా గైడ్ చేయాలి, ఎలా పెంచాలని చెప్పి, సరైన మార్గంలో ఎలా పెట్టాలని చెప్పి కనుక మనం వారికి తెలియజేస్తే ఖచ్చితంగా పిల్లల ఆలోచనలో మార్పు వస్తుంది. ఎందుకంటే పిల్లల మనసు అనేది వైట్ క్లాత్ లాంటిది. మనం ఏ కలర్లో ముంచితే ఆ కలర్ దానికి అంటుకుంటుంది. అలానే మనం చిన్నప్పటి నుంచి కంటిన్యూస్గా వారికి మంచిని బోధిస్తే వారు సన్మార్గంలో నడుస్తారు, సమాజాన్ని మంచి మార్గంలో ఉంచుతారు. వారికి చిన్నప్పటి నుంచి చెడుని మనం ఎక్కువగా చూపిస్తూ చెడుని వారిని మనసులో కనుక నింపినట్లయితే ఖచ్చితంగా సమాజాన్ని చెడు మార్గంలో ప్రభావితం చేస్తారు. కాబట్టి మనందరం బాధ్యతగా చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, మనకు ఒక జీవిత ఆశయం ఉండాలి. అది ఏదైనా కావచ్చు, ఏ రంగంలో రాణించాలని మనం అనుకున్నా సరే ఆ రంగంలో మనం రాణిస్తూ సమాజానికి ఎల్లప్పుడూ మంచి మాత్రమే చేయాలి. అలా చేస్తేనే సమాజంలో ప్రజలందరూ కూడా సంతోషంగా బ్రతుకుతారు, విశ్వం అంతా కూడా శాంతి నిండుకుంటుంది. అలాంటి ఆలోచనలతో మనం ముందుకెళ్తూ మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకుంటూ ఈ సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి తల్లి, తండ్రి, గురువు ఖచ్చితంగా పిల్లలకి 4 మంచి మాటలు చెప్తూ చిన్నతనం నుంచి వారిని సరైన మార్గంలో నడిపిస్తూ మంచి సమాజాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా యొక్క యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని నలుగురికి కూడా షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ జై హింద్.